చేసిందా? అమరావతి రాజధాని ఇక కన్స్ట్రక్షన్ దిశగా అడుగులు వడివడిగా నడుస్తున్నాయా? పార్థసారథి గారు, గుడ్ ఈవినింగ్. అందరికీ నమస్కారం. వెరీ గుడ్ ఈవినింగ్. బిఫోర్ దట్ మీరు ఎందుకు నవ్వుతున్నారో నాకు అర్థం కాలేదు. తో పాటు ఒక అఖిలపక్ష సమావేశం అయినా పెట్టి వైసీపీ సలహాలు సూచనలు ఏమైనా తీసుకునే అవకాశం ఉందా? విజయవాడ గుంటూరు రాజధానిగా ఉండాలి, మచిలీపట్నాన్ని కలిపి మెగా సిటీ చేయాలి, అప్పుడు డబ్బులు సేవ్ అవుతాయి అని చెప్పేసి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. అంటే ధనం వృధా కాకుండా సో ఏమైనా అఖిలపక్షం ఏమైనా పెట్టి చర్చించేటువంటి అవకాశం ఉందా? నమస్కారం అండి, మరొకసారి అందరికీ శుభ సాయంత్రం. రైట్, మోహన్ రెడ్డి గారు చాలా ఆవేశంగా మాట్లాడారు, కానీ ప్రజల్ని పిచ్చోళ్ళు అనుకుంటున్నారు వీళ్ళు. సింపుల్, అలా అనుకోకపోతే అలా మాట్లాడేటువంటి అవకాశమే లేదు. ఎందుకంటే అసెంబ్లీ సాక్షిగా 30,000 ఎకరాలు మేము సేకరిస్తున్నామన్నప్పుడు వైనాట్ 30,000 ఎకరాలు 50,000 ఎకరాలు ఎందుకు తీసుకోకూడదు అన్నటువంటి జగన్ గారు, అది వీడియో ఉంది, అవసరమైతే మోహన్ రెడ్డి గారికి పంపిస్తా, ప్రజలకు కూడా రిపీట్ చేసుకోండి. గవర్నమెంట్ స్థలం 30,000 ఎకరాలు అలా అక్కడే 50,000 ఎకరాలు ఎందుకు తీసుకోకూడదు అని చెప్పేసి మీరే మాట్లాడారు. జగన్ గారు ఉంది, చూడండి, నేను కావాల్సింది మీరు పంపిస్తాను, ఉంటే చూపండి, తప్పేం లేదులే. తప్పకుండా నేను మీకే పంపిస్తాను పర్సనల్ గా. ఎందుకంటే మనం కూడా క్లారిటీ ఉండాలి, లేకపోతే నెక్స్ట్ మీటింగ్ లో కూడా నేను చూపిస్తాను. దాంట్లో ఇప్పుడు చూస్తున్నా కానీ అది కనపడలేదు నాకు ఇప్పుడు. రెండోది, వైఎస్ఆర్సీపీ ఎప్పుడైతే ఈ మాట చెప్పిందో నాకు పెద్దగా రకరకాలైనటువంటి ఊసర వెళ్ళిలో పెద్ద ఊసర వెళ్ళే నాకు గుర్తొచ్చిందండి. అందుకే నవ్వాను నేను. ఎవరైతే ఇప్పుడు మోహన్ రెడ్డి గారు అన్నారు, ఓకే 3 అమరావతి రాజధానిలే, మీరే సమాధానం అడిగారు ప్రశ్న. దానికి చిన్న డబ్బుతో పోయేదానికి ఎందుకున్నప్పుడు ఆ చిన్న డబ్బు కూడా మీ దగ్గర లేదా? 3,50,000 కోట్లే అనుకుందాం, అక్కడ 3,50,000 కోట్లు చేస్తే ఆ చిన్న మొత్తం మీకు లేదా ఆ పరిపాలన చేసేదానికి? అప్పుడే నాగార్జున యూనివర్సిటీని చేసే పరిపాలన అక్కడి నుంచి చేసిండొచ్చు కదా. మళ్ళా మీరు ఏదైతే కూలగొట్టారో దాని పక్కనే ఉండేటువంటి చంద్రబాబు నాయుడు గారు కట్టిండేటువంటి బిల్డింగ్స్ లోనే మీరు ఉన్నారు కదా. ఆ ఉండడానికి అప్పుడు సిగ్గుపడలేదు. ఇప్పుడు వారు మోహన్ రెడ్డి గారు చెప్పినట్లుగా చిన్న డబ్బుతో అయిపోయే రాజధాని కోసం ఎంత అనుకున్నప్పుడు చిన్న డబ్బుతో అయ్యే రాజకీయాలు ఇచ్చేసేసి 30,000 ఎకరాలు రైతులకు ఇచ్చేసి ఉండాల్సిందే. ఎవరైనా సరే ఒక రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అని చెప్పేసి అంటున్నారు. రియల్ ఎస్టేట్ నుంచినా, కంపెనీల నుంచినా, లేకపోతే ఏదైనా ఇండస్ట్రీస్ నుంచినా ఏదో రకంగా ఆదాయం రాష్ట్రానికి రావాలి. 5 ఏళ్లలో మీరు రాష్ట్రానికి ఆదాయం లేకుండా చేయడమే కాకుండా ఇప్పుడు వాళ్లే చెప్తున్నారు, జగన్ గారి భయంతోనే ఇక్కడ చాలా మంది కాలేజీలు కానీ ఇండస్ట్రీలు కానీ రావడం లేదు అని. అంటే బహుశా చూడండి వారి యొక్క రాక్షసత్వం ఎలా ఉంటుంది అని చెప్పి ఇప్పటికీ మిగతా వాళ్ళు భయపడుతున్నారు. అంటే తర్వాత ఏమన్నా గుంతలో పోతాను డబ్బు, ఆ గుంతలో పోసిన డబ్బుకు జగన్ గారు ఒప్పుకోరు అంటున్నారు జనాలు. అట్లా అర్థం చేసుకున్నారు. గుంతలుగా పోసేది కాదు, దుబాయ్ లో ఇసుకలో కడుతున్నారు. ఆ దుబాయ్ లో స్థలం లేకుంటే ఇసుకలో కడుతున్నారు. దేని స్ట్రాటజీ దానికి. అందుకే చెప్తున్నది. ఇప్పుడు దాంట్లో దుబాయ్ లో కట్టినటువంటి దాంట్లో కూడా సరైన జ్ఞానంతో ప్రవర్తిస్తే దాన్ని ఎట్లా చేసుకోవాలనేటువంటి సమర్థత ఉంటుంది. ఆ సమర్థత పోసే వైఎస్ఆర్సీపీకి లేకపోవచ్చు కాబట్టి మీరు ఊహించలే. ఆ సమర్థత మాకు చెప్తాం, మేము దాన్ని చేసి చూపిస్తాము. ఇప్పుడు ప్రాక్టికల్ గా ఆ రోజు 33,000 ఎకరాలు మేము సేకరించినటువంటి దానికి కేంద్రం నుంచి కూడా డబ్బులు వచ్చాయి. కొంత మొదలైపోయిన తర్వాత దురదృష్టవశాత్తు ఆ రోజు నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, ఒక్క అవకాశం అంది, తండ్రి కోల్పోయిన బిడ్డను అని చెప్పేసి నవరత్నాలు అని చెప్పేసి మొత్తం ఆయన ప్రచారం చేశాడు. నవరత్నాల్లో 8 రత్నాలు మాత్రం తీసుకొచ్చారు. అన్నా వద్దు నా, ఇంకా నువ్వు మాట్లాడదు, నేను ప్రజలకి ఏదన్నా కానీ డిస్టర్బ్ వద్దు. మీరు మాట్లాడేటప్పుడు మీరు ఇప్పుడు నవరత్నాల్లో ఒకటి 8 రత్నాలు మాత్రం తీసుకొచ్చారు. అవి కూడా ముందుండేటువంటి వాటికి వేరే పేర్లు పెట్టి. కానీ మద్యం ఎవరైనా ఉంటే తాళిబొట్టులు తెగిపోతున్నాయి, మద్యం నేను వచ్చిన వెంటనే ఖచ్చితంగా దాన్ని తొలగిస్తాను, తొలగించకపోతే నేను ఏది మళ్ళా మీ మొహంకి చూపించను ఓట్లు అడగడానికి రై 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 అనేటువంటి పద్ధతిలో ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చారు. ఆ వీడియోలంతా ఒకసారి చూస్తే సిగ్గుతో తొలగించుకోవాలి. ఎందుకంటే మద్యం పేరుతో 15 సంవత్సరాల దాకా వచ్చేటువంటి మద్యం ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టి అప్పు తెచ్చారు. అంటే రాబోయే ప్రభుత్వానికి కూడా అవకాశం ఇవ్వలే వీళ్ళు. రాబోయే ప్రభుత్వం కూడా కంపల్సరీ మద్యం చేసుకోవాల్సిందే. ఎందుకంటే ఆల్రెడీ 15 సంవత్సరాల ఆదాయాన్ని తాకట్టు పెట్టారు.
ఇది లేకపోతే చేసిన తర్వాత నిషేధించండి. కూడా మళ్ళా వాళ్ళు ఈ రోజు తగుదనమ్మా అని చెప్పేసి చెప్పడం కరెక్ట్ కాదు. నేను చాలా సార్లు అప్పుడు వెంకటరెడ్డి గారు వచ్చేటువంటి వాళ్ళు వైఎస్ఆర్సీపీ తరఫున నేను ఒకటే మాట అన్నా, మీరు 3 రాజధానుల 30 రాజధానుల ఏదైనా చెయ్యండి, తీసుకున్నటువంటి భూముల విషయం తేల్చండి, మీరు వాపస్ ఇస్తారా లేదా దాన్ని రియల్ ఎస్టేట్ గా డెవలప్ చేసి దాంట్లో నుంచి వచ్చేటువంటి ఆదాయంతో మీరు ప్లాట్స్ అంతా కూడా డివైడ్ చేసేసింటే అట్లీస్ట్ ఆ రైతులను కూడా సమన్వయపరచలేకపోయారు, రైతులను కూడా కనీసం సర్ది చెప్పలేకపోయారు. ఏండ్లకేండ్లు రైతులు ఉద్యమాలు నిరసనలు చేస్తుంటే వాళ్ళని గాలికి వదిలేస్తారు. వాళ్ళు డెవలప్మెంట్ చేసింటే హ్యాపీగా ఉండేటువంటి వాళ్ళు, వాళ్ళకి దానికి కావాల్సినటువంటి వాళ్ళలో వాళ్ళు ప్రైవేట్ గా వాళ్ళకి ఇచ్చినటువంటి భూముల్లో కంపెనీలకు ఇచ్చేవాళ్ళు, గవర్నమెంట్ లో ఉండేటువంటి భూముల్లో కంపెనీలు వచ్చేటివి. 5 సంవత్సరాల పాటు ఈ రోజు చూస్తే మన యొక్క ఐటీ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఇప్పటిదాకా పెట్టుబడులు రాలేకపోవడానికి కారణం ఏంటి? కేవలం వీళ్ళ యొక్క నిర్లక్ష్యమే కదా. ఈ రోజు 2,70,000 కోట్లు హైదరాబాద్ లో ఉంటే 2,000 చిల్లర కోట్లు మాత్రమే మన యొక్క ఐటీల ద్వారా ఆదాయం ఉంది. దానికి ఏం ప్రయత్నం చేశారు? ఏ ప్రయత్నం కూడా చేయలేదు కదా. అదే కన్నా ఇక్కడ ఐటీలు ఒకవేళ మీరు ఇక్కడే కాదు, విశాఖపట్నంలో అయినా ఐటీలు మీరు పెంచినారా, లేదా మీరు కర్నూలులో అయినా ఐటీలు పెంచినారా? కేవలం ఒక రకమైనటువంటిది ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏం చేశారో దానికి మేము వ్యతిరేకించాలి, సింపుల్ అంతే. రెండోది, ఇప్పుడు వాళ్ళు నిజంగా 2,000 రూపాయలది 10,000 రూపాయలు అంటున్నారు. డెఫినెట్లీ దానికి స్టికాన్ కమ్మని నేను కోరుకుంటున్నాను. మీరు దానికి స్టికాన్ అయ్యి మీరు కోర్టులో కేసేస్తారో ఏం చేస్తారో. ఇప్పుడు ఎందుకంటే రాఫెల్ లో రాహుల్ గాంధీ ఎట్లా చెప్పాడో అట్లే విలేక ప్రచారం కూడా. రాఫెల్ అనేది ఓన్లీ ఫ్లైట్ కి వాళ్ళు డబ్బులు కడితే ఫ్లైట్ మిగతా అన్ని కలిపి ఉండేటువంటి దానికి బీజేపీ ఆర్డర్ ఇస్తే దానికి దీనికి పోలుస్తారు. ఇప్పుడు వీళ్ళు కూడా అంతే కదా. 2,000 రూపాయలు దేనికి? ఒక స్క్వేర్ ఫుట్ కట్టడానికి 2,000 నుంచి 3,000 రూపాయలు మాక్సిమం అవుతుంది, ఎవరైనా కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఇంకా దాంట్లో ఉండేటువంటి ఫెసిలిటీస్ ఏమున్నాయి, దానికి ముందర ఉండేటువంటి రోడ్లు ఏమి, ఆ రోడ్లకు సంబంధించిన నిర్మాణం ఏమి, ఇవన్నీ కలిపి ఉండొచ్చు కదా. అవునా కదా తేల్చుకున్న తర్వాత మీరు దాని మీద అవసరమైతే కూడా కోర్టుకు వెళ్ళి దాన్ని స్టాప్ చేయండి, అవినీతి జరగకుండా చూడండి. ఆ విషయంలో మాత్రం వీళ్ళకున్నది కేవలం దుష్ప్రచారం చేయడానికి మాత్రమే వీళ్ళు రాజకీయాల్ని వాడుకుంటున్నారు. ఇక మెడికల్ కాలేజీలకు సంబంధించి చెప్తున్నారు. కేంద్రం పథకం ఇది, ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజీ ఉండాలని ఎవరు రాష్ట్రాలు శాంక్షన్ చేస్తే మెడికల్ కాలేజీ రావు. కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేస్తేనే మెడికల్ కాలేజీ వచ్చేది. ఒక ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, మొత్తం ప్రతి ఒక్క ఉత్తరప్రదేశ్ లోనూ ఉన్నాయి, గుజరాత్ లోనూ ఉన్నాయి, కాశ్మీర్ లోనూ ఉన్నాయి, తమిళనాడులోనూ ఉన్నాయి, బెనర్జీ దగ్గర ఉన్నాయి, అందరికీ ఉన్నాయి. జిల్లాకు ఒకటి అనేటువంటిది ఇది పాలసీ ఆఫ్ బీజేపీ. ఆ పాలసీ ఇందులో 2 అంశాలు. ఒకటి సజ్జయ్ గారు, అజయ్ సజ్జయ్ గారు చెప్పండి. ఒకటి, వైసీపీని ఖచ్చితంగా ఇంకో 10-15 ఏళ్ళు అధికారంలోకి రాకుండా చూస్తాం. పవన్ కళ్యాణ్ లోకేష్ మాట్లాడుతుంటే భూస్థాపితం చేస్తామని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉంటే, బట్ వైసీపీ మాత్రం 1,00,000 కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అవుతోంది, రాష్ట్రం అప్పుల్లోకి పోతోంది, ప్రజాధనం మొత్తం దుర్వినియోగం అవుతోంది. సో ఇట్లా నేపథ్యంలో కొన్ని సలహాలు ఇస్తున్నారు. ఈ సలహాలు వాళ్ళ హయాంలో ఎందుకు లేదన్నటువంటి ప్రశ్న ఆల్రెడీ అడిగాను, దానికి ఆయన కొంత సమాధానం చెప్పారు. బట్ ఒకవేళ కంపెనీలు కూడా రావట్లేదు